వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. థియేటర్లోకి ప్రవేశించే సమయంలో స్వల్ప తోపులాట. ట్రైలర్ను ఓవైపు కేరింతలతో ఆనందిస్తూ మరోవైపు సెల్ ఫోన్లలో బంధించారు. నిషేధం అమల్లో ఉన్న వేటకు పట్టించుకొని మత్స్యశాఖ అధికారులు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన యువకులు. గ్రామస్తులపై 3 యువకులు రాళ్ల రువ్వడంతో పలువురికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేసిన బోయిన్పల్లి పోలీసులు. నిందితుల నుండి 8 లక్షల విలువైన 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆర్సీలు తయారు చేసి విక్రయించినట్లు తెలిపిన డీసీఓ రోహిణి ప్రియదర్శిని 4 నకిలీ ఆర్సీలు కూడా స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ తరలించారు. ఇప్పుడు అయిపోయినాయి నాకు ఇది నాయ కావాలి చూసాను కట్టండి అది తక్కువ వేసేసింది అకౌంట్. అమ్మయ్యా నా పైసలు వేయాలి. बुक रैंडम ओनर डिटेल्स आरटीए वेबसाइट के निकाल के उसको हिसाब से व्हीकल नंबर, आरसी नंबर, इंजन नंबर, चैसिस नंबर एडिट किया. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న కల్కి 2898 ఏడి ట్రైలర్లను ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేశారు. కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో ట్రైలర్ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్కు చేరుకున్నారు. ట్రైలర్ను ఓవైపు కేరింతలతో ఆనందిస్తూ మరోవైపు సెల్ ఫోన్లలో బంధించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో తరలి రావడంతో థియేటర్లోనికి ప్రవేశించే సమయంలో స్వల్ప తోపులాట జరగడంతో అద్దాలతో చేసిన తలుపులు పగిలిపోయాయి. కల్కి 2898 ఏడి సినిమా రికార్డులను తిరగరాయనుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
సంవత్సరాల క్రితం కనిపించింది. భూమి పవర్ వచ్చిందంటూ ఇక వెలుగు వచ్చింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం మత్స్యకారులు చేపలు తరలించేందుకు రేవులో ఇతర రాష్ట్రాల వాహనాలను ఆటోలు పంపి నిషేధం అమల్లో ఉందన్న మత్స్యకారులు తెలిపారు. అమీనాబాద్ రేవు కిటకిటలాడుతున్న 5 రోజుల ముందు వేటకు వెళ్లిన మత్స్యకారులు పట్టించుకొని మత్స్యకారుల అధికారులు ప్రభుత్వం అందించిన వేట నిషేధ పరిహారం మత్స్యకారులు ఆదోషణ వ్యక్తం చేశారు. పర్లేదు 20 కిలోలు పర్లేదు మాట చెప్తే మాట్లాడుకుంటాను కదా చిన్న ఈ వారిని పింకల్ టైప్ లో వేసాం కదా నల్ల ముడుకులా ముడుకుండు అడిగిందో చెప్పండి. చెప్తున్నాను కదా గన్నవరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ రోడ్ మార్గాన ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. రోడ్డు మార్గాన పోలీసులు భారీ ప్రతిష్ట బందోబస్తు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలి బోగులులోని టపాసులగూడెంలో అగ్ని ప్రమాదం జరిగింది. 3కు గాయాలు, ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తిగా ధ్వంసమైన టపాసులు గోడాన్ భవన్ టపాసులు గూడెం వద్ద విద్యుత్ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారు పిట్ల రేనా 18 సంవత్సరాలు. కుప్పరాల తిప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు మాదినేని సుమన్ తెలియజేశారు. మాదినేని నాగేశ్వరరావులకు గాయాలైనట్లు తెలిపారు.
గుండెని వాళ్ళు ఎలక్షన్ రేపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామ సెంటర్లో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించారు. మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిని పట్టుకున్న గ్రామస్తులపై యువకులు మీరు ఎవరని ప్రశ్నించిన గ్రామస్తులపై ఆ ముగ్గురు యువకులు రాళ్లు రువ్వడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు యువకులు తప్పించుకొని పారిపోయారు. ఒకడిని గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుకున్న యువకుడి వద్ద గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఆ యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. థియేటర్లోకి ప్రవేశించే సమయంలో స్వల్ప తోపులాట. ట్రైలర్ ను ఓవైపు కేరింతలతో ఆనందిస్తూ మరోవైపు సెల్ ఫోన్లలో బంధించారు. నిషేధం అమల్లో ఉన్న వేటకు పట్టించుకొని మత్స్యశాఖ అధికారులు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన యువకులు. గ్రామస్తులపై ముగ్గురు యువకులు రాళ్ల రువ్వడంతో పలువురికి తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.